100 కోట్ల పైచిలకు జీహెచ్ఎంసీకి ఆదా అవుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం జీహెచ్ఎంసీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని పట్టణాల్లో కూడా మొత్తం అన్ని వీధి దీపాలను మార్చి ఎల్ఈడి లైట్లను పెట్టడం ద్వారా 55% పైగా మనం విద్యుత్తును కూడా ఆదా చేయగలుగుతా ఉన్నాం. నేను చందన్ మిత్రా గారిని, బండా నరేందర్ రెడ్డి గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. ఈ పార్కుని చాలా సంతోషం, 12 ఎకరాల ఈ పార్కుని చాలా సౌకర్యాలు పెట్టినారు. ఇందులో మీరు పిల్లలకి ఆడుకోవడానికి ఆహ్లాదకరమైన స్థలాలు పెట్టినారు, మంచి రిక్రియేషనల్ యాక్టివిటీస్ పెట్టారు. దాంతో పాటు చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక మ్యూజియం, ఇంకా ఇతర సౌకర్యాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ స్థాయిలో అన్నారు. ఇంకా ఆ స్థాయికి చేరుకోవాలంటే టైం పడుతుంది, కానీ తప్పకుండా మీరు ఆ దిశగా మొదటి అడుగులు వేసినందుకు మీకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి చప్పట్ల ద్వారా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని మీరు అభినందించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కానీ అన్నిటికంటే నాకు నచ్చింది ఏమంటే, ఈ పార్కులో ఇప్పటివరకు 30 కిలోవాట్ల సోలార్ విద్యుత్ కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో అంటే పర్యావరణ హితంగా ఉండాలి అన్నప్పుడు మనం ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులు ఏవైతే ఉంటాయో, అంటే డీజిల్ పెట్రోల్ కాకుండా సోలార్, విండ్ పవర్ లాంటి సోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మరి ఆ దిశగా కూడా ఫారెస్ట్ కార్పొరేషన్ ఈరోజు ఈ పార్కులో ముందడుగు వేసినందుకు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు దేశంలోనే మనం సోలార్ ఎనర్జీ విషయంలో కూడా మొన్నటిదాకా మొదటి స్థానంలో ఉన్నాం. నిన్న మొన్న కర్ణాటక మనం కొద్దిగా దాటుకొని ముందుకు పోయింది. కాబట్టి 3300 పైచిలకు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం. అంటే మొక్కలు పెంచడం ఒకవైపు, సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం మరోవైపు, అదే రకంగా జల కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం మరొక వైపు. నిన్న మొన్న మీరు చూసింటారు, నేను పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 1700 ఎకరాల్లో ఉండే పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడ ఒక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, అంటే అందులోంచి వచ్చే ద్రవ వ్యర్థాలు, ఘన వ్యర్థాలు ఏవైతే ఉంటాయి, సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ, వాటి శుద్ధీకరణ కోసం కూడా 104 కోట్ల రూపాయలతో, అది 20 సంవత్సరాల సమస్య, మరి మొన్న ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా సోమవారం నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదే రకమైన పద్ధతితో హైదరాబాద్ పట్టణ లోపల, ఓఆర్ఆర్ లోపల ఉండే 1122 పరిశ్రమలు ఏవైతే కాలుష్య కారక పరిశ్రమలుగా గుర్తించడం జరిగిందో, వాటన్నింటినీ కూడా దశల వారీగా ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. హైదరాబాద్ అల్టిమేట్ గా పారిశ్రామిక కాలుష్యం కానీ ఇతర కాలుష్యం కానీ లేని నగరంగా, అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో ఇటు పరిశ్రమల శాఖ కానీ, అటవీ పర్యావరణ శాఖ కానీ కలిసి సంయుక్తంగా చాలా కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. అంటే ఈ రకమైన ఆలోచనతో కేవలం వచ్చే ఒక 5 ఏళ్ల కోసమో 2 ఏళ్ల కోసం ఆలోచించకుండా, వచ్చే తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలనే సంకల్పంతో, భవిష్యత్ తరాలు హైదరాబాద్ లో మనల్ని ఎవరిని కూడా నిందించకుండా ఉండాలి అనే ఆలోచనతో మంచి వాతావరణాన్ని వారికి అప్పజెప్పిపోవాలనే ఉద్దేశంతో ఈరోజు అర్బన్ లంగ్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విస్తృతంగా ప్రోత్సహిస్తా ఉన్నాం. హైదరాబాద్ చుట్టూ ఇందాక నేను చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు చాలా సార్లు చెప్పడం జరిగింది, కన్జర్వేషన్ జోన్ లో ఉన్న వాటిని మార్చవద్దు, చట్టాలు కూడా కఠినంగా చేయండి, అవసరమైతే నిర్ణయాలు మంత్రుల స్థాయి నుండి, అధికారుల స్థాయి నుండి కేబినెట్ స్థాయికే తీసుకునే విధంగా కూడా చట్టాలు మార్చండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్యాక్రాంతం అయిపోతున్న చెరువులు, ఆక్రమణలకు గురవుతున్న కుంటలు, వీటన్నింటి మీద కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పి కూడా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.